తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కొంతమంది ప్రెగ్నెన్సీ లేట్ గా ప్లాన్ చేసుకొని రిగ్రెట్ లో ఉంటారనమాట. సో అట్లాంటి వాళ్ళని మనం జనరల్ గా ఓపీడీలో ఎన్కౌంటర్ అవుతూ ఉంటాం అనమాట. సో అవి ఎలా అనేది మనం కొన్ని శాంపిల్స్ అనేవి చూద్దాం. హలో, నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కుకట్పల్లి. ఒక్కొక్కసారి ఏంటి అంటే ఆల్మోస్ట్ 38 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి వస్తారనమాట మన దగ్గరికి. అంటే మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ అవుతుంది. సో ఏదో ఒక రీజన్ వల్ల డిలే చేసుకుంటూ ఎక్కడ డాక్టర్కి చూపించుకోకుండా సడన్గా వాళ్ళకు అంటే 38 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ అంటే డాక్టర్కి దగ్గరికి వెళ్ళి చూపించుకుందాం అనుకుంటారు. సో మనకి 38 ఇయర్స్ వచ్చినప్పుడు మనకి మ్యాక్సిమం మందికి ఏంటి అంటే ఎగ్స్ అనేవి కూడా తగ్గిపోతాయి అనమాట. ఎవరో కొంతమందికి ఎగ్స్ అనేవి అప్పుడు కూడా కౌంట్ కొంచెం బాగుండొచ్చు. సో ఎగ్స్ అనేవి తగ్గిపోయేసరికి స్పర్మ్లో కొంచెం ఇష్యూస్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటి అంటే మనకి 38 ఇయర్స్లో తొందరగా కన్సీవ్ అవ్వాలి అంటే IVF చెప్తాం. కాకపోతే ఏంటి అంటే మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గినప్పుడు, స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గినప్పుడు కొంతమందికి ఎంబ్రియోస్ అనేవి కూడా మనకి కొంచెం సరిగ్గా రాకపోవడము, లేకపోతే క్వాలిటీ కొంచెం తగ్గడము ఇట్లా అవుతుంది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు అంటే ఆ టైంలో ప్రెగ్నెన్సీ వాళ్ళ ఓన్ గ్యామిట్స్తో ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఫస్ట్ IVFలోనే సక్సెస్ అనేది ఉండకపోవచ్చు అనమాట. ఇట్లా మనం కొంతమందిని చూస్తామన్నమాట. మనకి అంటే లేట్గా ప్లాన్ చేసుకొని కొంచెం సక్సెస్ అనేది తక్కువ ఉండి మళ్ళీ ఆ సక్సెస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మళ్ళీ అంటే వాళ్ళు అంటే మాకు వర్కౌట్ అవ్వట్లేదు అనుకొని మళ్ళీ ఇంకా డిలే చేయడము. సో ఇదంతా కాకుండా మనకి అవేర్నెస్ అనేది ముఖ్యం అనమాట. అంటే మనకి ఏ ఏజ్లో ప్లాన్ చేసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్, అవేర్నెస్ ఉండడం అనేది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది మ్యారేజే మనకి లేట్గా చేసుకుంటారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 39-40 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆ 40 ఇయర్స్కి మ్యారేజ్ చేసుకున్న కూడా ఒక 1-2 ఇయర్స్ న్యాచురల్గా ట్రై చేద్దాం అనుకుంటారు. మళ్ళీ ఆ తర్వాత వస్తారనమాట మన దగ్గరికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి. సో ఆల్మోస్ట్ 42 ఇయర్స్ అంటే మనకి ఏంటి అంటే కొంతమందికి ఆ టైంలో పెరిమెనోపాజల్ ఏజ్ అట్లా కూడా ఉండొచ్చు అనమాట. అంటే పీరియడ్స్ అనేవి సరిగ్గా రాకపోవడము, లేదు కొంచెం సైకిల్స్ అనేవి డిలే అవ్వడము, ఎగ్ క్వాలిటీ అనేది లేక ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ లేదు అంటే IVF వాళ్ళ ఓన్ ఎగ్స్ తోటే ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారనమాట. సో అట్లా మనం IVF ప్లాన్ చేసినప్పుడు ఏంటి అంటే కొంతమందికి ఎగ్స్ సరిగ్గా పెరగకపోవడము, సో పెరిగినా కూడా ఒక ఎగ్గే పెరగడము, అది మనకి ఆ ఒక ఎగ్ అనేది క్వాలిటీ ఉందా లేదా అనేది మనకి పికప్ రోజే తెలుస్తుంది అనమాట. దాంట్లో ఆ ఒక్క ఎగ్ ఉన్నప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు అది రియల్గా ఎగ్ ఉండొచ్చు, మనం మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు, లేదు అంటే ఎంటీ ఫాలికిల్ ఉండొచ్చు, ఎగ్ సరిగ్గా లేకపోయి ఉండొచ్చు, ఇవన్నీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే మనకి ఎగ్ అనేది క్వాలిటీలో లేనప్పుడు మనకి ఎంబ్రియో అనేది సరిగ్గా ఫామ్ అవ్వదన్నమాట. మనకి ఎంబ్రియోస్ సరిగ్గా రావు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకో సైకిల్కి వెళ్ళడం కానీ, లేదు మనం థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ గురించి చెప్పడం కానీ ఇట్లా చేయాల్సి వస్తుందన్నమాట. ఫర్టిలిటీ ఎక్కువ అవ్వడానికి, సో ప్రెగ్నెన్సీస్ అనేవి మంచిగా రావడానికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, మేల్కి కానీ ఫీమేల్కి కానీ. థ్యాంక్ యూ.